శ్రీకాకుళం జిల్లా పలాస మండలం బ్రాహ్మణ తర్లలో హనుమాన్ విగ్రహ నిర్మాణం చుట్టూ వివాదం రాజుకుంది. గ్రామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఆటో స్టాండ్ ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. అయితే ఇప్పటికే శంకుస్థాపన చేసిన స్థలాన్ని టీడీపీకి చెందిన కొందరు వ్యక్తులు పూడ్చి చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహ నిర్మాణాన్ని అడ్డుకోవడం సరైంది కాదని, ఎట్టి పరిస్థితుల్లో కూడా పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గాలిదేవుడు విగ్రహాన్ని నిర్మాణం చేయడానికి గ్రామ పెద్దలందరూ నిశ్చయించారు. ఈ గ్రామం ఆధ్యాత్మికంగా వెలుగొందుతున్న గ్రామం. ఈ గ్రామంలో ఎక్కడా ఈ గాలిదేవుడు అనేది హనుమాన్ విగ్రహం ఎక్కడా లేదండి. మేము కొంతమంది పెద్దలు సహకారంతోనూ ఇక్కడ విగ్రహాన్ని నిర్మాణం చేయడానికి పెద్దలందరూ ఆమోదించారు. ఎంతో కొంత వేసుకొని నిర్మాణం చేద్దామంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ నిర్మాణాన్ని అడ్డుకొని రాజకీయ కక్షలు తీర్చుకోవాలనే ఒక ఆలోచనతో ఇండివిజువల్గా ఫైట్ చేయలేక ఇలాంటి కార్యక్రమాలు అధికారుల్ని పోలీసు వారిని ఉపయోగించుకొని అడ్డుకోవడం చాలా తప్పు. ఇది ఎవరికీ సందేశం కానిది.